హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. అంగన్వాడీలో మరి ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలోనే నోటిఫికేషన్స్ విడుదల చేయబోతోంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. భారీగా అంగన్వాడీ టీచర్ హెల్పర్ పోస్టులు ఇంటర్ పాస్ అయితే చాలు, మరి ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత ఇంటర్మీడియట్ పాస్ 10వ తరగతి కూడా చాలా వరకు చదివినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. వయో పరిమితి 18 నుంచి 35 ఏళ్లు. రిజర్వేషన్ కు సడలింపు ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులు జూలై 29 నుంచి ఆగస్టు 22, 2026 వరకు మరి అర్హులు. ఎంపిక 70% మార్కులు వెయిటేజీ ప్లస్ ఇంటర్వ్యూ ఆధారంగా మరి పోస్టుల భర్తీ ఉంటుంది. అర్హులైన మహిళా అభ్యర్థులు వెంటనే షేర్ చేసుకుని మరి చివరి తేదీ ఆగస్టు 22వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రభుత్వ ప్రకటన అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ. మహిళా శిశు అభివృద్ధి మరియు సంక్షేమ శాఖ WCD నోటిఫికేషన్. రాష్ట్రంలోని వివిధ అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు కోరబడుతున్నవి. పోస్టుల వివరాలు మరియు విద్యార్హత గమనిస్తే అంగన్వాడీ టీచర్ కు మహిళా అండ్ శిశు సంక్షేమ శాఖకు సంబంధించి ఇంటర్మీడియట్ అంటే 10+2 ఉత్తీర్ణత. అంగన్వాడీ హెల్పర్ ఇది కూడా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖకు సంబంధించింది. ఇది కూడా 10+2 ఉత్తీర్ణత ఉన్నటువంటి వారు దరఖాస్తు చేయొచ్చు. ఉద్యోగ విశేషాలు మరియు ప్రాధాన్యత చూస్తే నియామక స్వభావం, శాశ్వత ఉద్యోగాలు, ప్రభుత్వ నిబంధనల ప్రకారం భర్తీ ప్రక్రియ ఉంటుంది. మహిళలకు ప్రాధాన్యత. దరఖాస్తుల్లో మరియు ఎంపిక ప్రక్రియలో మహిళా అభ్యర్థులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఎంపిక విధానం అర్హత మరియు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పారదర్శకమైన ఎంపిక ప్రక్రియ. దరఖాస్తు విధానం మరియు కావాల్సిన పత్రాలు. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ప్రారంభ తేదీ ఈ రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ అందుబాటులో ఉంటుంది. అవసరమైన ధృవీకరణ పత్రాలు, విద్యార్హత ప్రమాణ పత్రాలు, 10th ఇంటర్ మార్క్స్ మెమో, వయో పరిమితి ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డ్ లేదా నివాస ధృవీకరణ పత్రం, పాస్పోర్ట్ సైజ్ ఫోటో మరియు సంతకం. ఇవి ఉన్నటువంటి ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ అనేవి అప్లై చేయడానికి అవసరం అవుతాయి. ముఖ్య గమనిక అర్హత, వయో పరిమితి, జిల్లా వారీగా ఖాళీల వివరాలు మరియు అధికారిక ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కోసం సంబంధిత జిల్లా లేదా రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిక వెబ్సైట్ ను సందర్శించగలరు అంటూ మరి ఇక్కడ మనకు పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది. మరి తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలంటే మీరు తెలంగాణ డిపార్ట్మెంట్ ఫర్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కు సంబంధించిన వెబ్సైట్ mis.tgwdcw.in అనే వెబ్సైట్ లోకి వెళ్తే మరి అంగన్వాడీకి సంబంధించి ఇప్పటికే ఏ నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి, ఏవి విడుదల కాబోతున్నాయి అనే పూర్తి సమాచారాన్ని మనం ఇందులో చూడవచ్చు. అలాగే ఓపెనింగ్ డేట్స్ అంటే స్టార్టింగ్ డేట్స్, అలాగే క్లోజింగ్ డేట్స్. ఒకవేళ ఇప్పుడు ప్రస్తుతం ఆ అప్లికేషన్ దరఖాస్తు చేయడానికి ఉంటే దాన్ని మీరు వేకెన్సీస్ అండ్ రోస్టర్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మీరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకొని మీరు ఏ జిల్లాకు సంబంధించినటువంటి వారో ఆ జిల్లాకి దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం రెడ్ కలర్ లో ఉన్నవి నోటిఫికేషన్స్ విడుదలయ్యి అప్పుడే క్లోజ్ అయ్యాయి. గ్రీన్ కలర్ లో ఉన్నవి ప్రస్తుతం మరి నోటిఫికేషన్స్ దరఖాస్తు చేయడానికి ఉన్నాయి. ఇక ఎల్లో కలర్ లో ఉండేవి ఇంకా విడుదల కాలేదు, త్వరలోనే విడుదలవుతాయి. కాబట్టి తెలంగాణ వారు అంగన్వాడీ ఉద్యోగం చేయాలని అనుకుంటుంటే మరి దీనికి సంబంధించి అభ్యర్థులు ఈ వెబ్సైట్ ని ఎప్పుడు తరచు చూస్తూ ఉంటే మరి దీంట్లో మీ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైన వెంటనే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది తెలంగాణలోని అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.